శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వినయ్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. తేదీ 11 మంగళవారం ఆగస్టు 2026. పూర్తి పంచాంగం తిథి నక్షత్ర యోగం కరణం సూర్యోదయం సూర్యాస్తమయం రాహుకాలం యమగండం గుళికకాలం వర్జం శుభ సమయాలతో పాటు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివుడిని ఎలా పూజించాలి, 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుంది, ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలి, ఆ పరిహారం చేయడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. ఆషాఢ మాసం కృష్ణపక్షం మంగళవారం తిథి 12వ తారీఖు రాత్రి 1:53 వరకు. తర్వాత అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 10:09 వరకు. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఆగస్టు 12వ తారీఖు ఉదయం 7:59 వరకు ఉంటుంది. యోగం సిద్ధి యోగం సాయంత్రం 6:51 వరకు. తర్వాత ప్రతిపాద యోగం ప్రారంభమవుతుంది. కరణం విష్టికరణం మధ్యాహ్నం 3:22 వరకు. ఆ తర్వాత శుకునికరణం కొనసాగుతుంది. సూర్యోదయం ఉదయం 6:02 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:05 వరకు. ఈ సమయంలో కొత్తగా ముఖ్యమైన శుభకార్యాలు ప్రారంభించకుండా మంచిది. యమగండం ఉదయం 9:11 నుంచి 10:46 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 12:21 నుంచి 1:56 వరకు. వర్జం సాయంత్రం 5:26 నుంచి 6:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. అమృత గడియలు ఉదయం 7:59 నుంచి 9:25 వరకు. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి కావున ఈ మాస శివరాత్రి సందర్భంగా శివుడికి భక్తితో పూజించడం, శివనామస్మరణ చేయడం, శివాలయ దర్శనం చేయడం సాంప్రదాయంగా విశేషంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అని జపిస్తూ శివుడికి నీరు సమర్పించండి. సామర్థ్యం ఉన్నవారు బిల్వపత్రాలు సమర్పించి దీపం వెలిగించండి. శివభారతుల అనుగ్రహం పొందవచ్చు. తదుపరి ద్వాదశ రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు వెళ్తే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళలేరు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. పరిహారం. ఈరోజు శివుడికి నీటితో అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించండి. ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించండి. పరిహారం ద్వారా మనశ్శాంతి, కార్యసిద్ధి, కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో కొంత అనుకూలత కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన పని ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు సహచారుల సహకారం లభించవచ్చు. అయితే అవసరం లేని ఖర్చులు చేయకుండా జాగ్రత్త ఉండండి. పరిహారం. శివుడికి బిల్వపత్రాలు సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం, అడ్డంకులు తగ్గుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మాట చాలా ముఖ్యమైనది. మీరు మాట్లాడే ఒక్క మాట వల్ల సమస్య రావచ్చు, లేదా అదే మాట వల్ల మంచి సంబంధం ఏర్పడవచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. పరిహారం. ముందుగా వినాయకుడికి ప్రార్థించి ఆ తర్వాత శివుడికి దర్శించండి. ఓం గం గణపతయే నమః 21 సార్లు స్మరించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విఘ్నాలు తొలగి పనుల్లో ఏకాగ్రత, విజయానికి అనుకూలత కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా మారవచ్చు. కుటుంబంలో పెద్ద సలహా మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్న బాధ్యతలు జాగ్రత్త నిర్వహించండి. పనుల్లో ఆందోళన ఉంటే శివనామస్మరణ చేయడం మంచిది. పరిహారం. శివలింగానికి పాలు కలిపిన నీటితో అభిషేకం చేయండి. ఫలితం మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, సంబంధాలలో ఆరోగ్యం పెరగాలని కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ధైర్యంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి.
ఉద్యోగంలో మీకు పనికి గుర్తింపు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఇతరుల పోటీ పడే విషయంలో తోడ్పడకండి. పరిహారం: మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామిని సందర్శించుకొని సింధూరం సమర్పించండి. ఫలితం ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పనిభారం పెరగవచ్చు. ఒకేసారి అన్ని పనులు చేయకుండా ఒక్కొక్క పని పూర్తి చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అత్యవసరం. పరిహారం: ఈరోజు గణపతికి దూర్వ గరిక సమర్పించి పూజ చేయండి. తద్వారా శివుడి నమస్కారం చేయండి. ఫలితం పనుల్లో ఆకంఠాలు తగ్గి ఏకాగ్రత మరియు కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబంలో విషయాలలో సంతోషకరమైన పరిణామాలు రావచ్చు. ఉద్యోగంలో సహచరులు సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. దాంపత్య జీవితంలో చిన్న విషయాలు పెద్దవిగా చేయకుండా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. పరిహారం: శివపార్వతులను కలిసి ప్రార్థించండి. బిల్వదళాలు సమర్పించి దీపం వెలిగించండి. ఫలితం దాంపత్య సౌఖ్యం, కుటుంబ ఐక్యత, పరస్పర అవగాహన కోసం అనుగ్రహం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పట్టుదల చాలా అవసరం. పనుల్లో ఆలస్యం వచ్చినా నిరుత్సాహపడకండి. ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీలు ఇవ్వడంతో జాగ్రత్త ఉండాలి. పరిహారం: మంగళవారం కావడంతో సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని దర్శించండి. ఫలితం ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి అనుకూలత పరిస్థితులను ఎదుర్కొనే భక్తి కలగాలని అనుగ్రహం కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రోజు కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో ముందడుగు పడే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకొని నిర్ణయాలను తీసుకోవడంతో మంచిది. పరిహారం: శివుడికి సందర్శించుకొని పనులతో దైవారాధన చేయండి. వీలైతే పెద్దవారికి ఆహారం దానం చేయండి. ఫలితం జ్ఞానం, అభివృద్ధి, మంచి అవకాశాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గించండి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే ఓర్పుతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుంది. పరిహారం: మాస శివరాత్రి సందర్భంగా శివుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి లేదా నెయ్యితో వెలిగించండి. ఫలితం కష్టాలు తగ్గి పనుల్లో స్థిరత్వం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. కుటుంబంలో చిన్న అపార్థాలు ఉంటే వెంటనే మాట్లాడుకొని పరిశీలించుకోవడంతో మంచిది. మాస శివరాత్రి కావున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి నెయ్యి దీపం వెలిగించండి. మీరు చేసేటువంటి యొక్క పనుల్లో దృఢ ఆత్మవిశ్వాసం కలిగి స్థిరత్వం పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక ఆలోచన పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పరిహారం: మాస శివరాత్రి సందర్భంగా శివుడికి దర్శించుకొని నీటితో అభిషేకం చేయండి లేదా దూర్వారుక అభిషేకించండి. అంటే గరక నీటితో అభిషేకించండి. వీలైతే పెద్దవారికి పనులు లేదా ఆహారం దానం చేయండి. ఫలితం కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం, మంచి అవకాశాలు కలుగుతుంది. మహాశివరాత్రి ప్రత్యేక పరిహారం. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి రాశిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు ఈ యొక్క సులభమైన పరిహారం చేయవచ్చు. సాయంత్రం శివాలయానికి వెళ్ళి నీటితో అభిషేకించండి లేదా గరిక నీటితో అభిషేకించండి. బిల్వ దళాలు సమర్పించండి. దీపం లేదా నెయ్యి దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో దీపం కూడా వెలిగించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే రాత్రి శివుని ధ్యానం చేస్తూ జాగరణ లేదా నామస్మరణ చేయవచ్చు. చూశారు కదా, ఇదే 11 మంగళవారం పూర్తి పంచాంగం మరియు మహాశివరాత్రి విశేషణ 12 రాశుల వారి ఫలితాలు, పరిహారాలు. ఈరోజు మీ రాశి ఏదో కామెంట్లో తెలియజేయండి. మీకు చెప్పిన పరిహారం భక్తి విశ్వాసంతో ఆచరించండి. ప్రతిరోజు పంచాంగం, రాశి ఫలాలు, పూజా విధానాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం వినయ్ ఆస్ట్రో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఆ పరమశివుని అనుగ్రహం మీ కుటుంబం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, జై శ్రీరామ్.